Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Chadi. ఇది థర్డ్ టాపిక్ అంటే నెట్వర్క్ థియరీలో ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఒక్కసారి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ స్టేట్మెంట్ నుండి క్వశ్చన్ అపియర్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది ఇక్కడ, కెపాసిటర్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజెస్ ఆఫ్ డాష్. చూడండి ఫస్ట్ మనం కెపాసిటర్ డెఫినేషన్ చూడండి. కెపాసిటర్ does not allow the sudden changes of voltage. Capacitor opposes the sudden changes in voltage. చూడండి రెండు మీనింగ్లు సేమే. Does not allow the sudden change of voltage, opposes the sudden change in voltage. So therefore నేను ఇక్కడ రాస్తున్నా రెసిస్టర్. ఇప్పుడు మనం ఇప్పుడు కెపాసిటర్ గురించి వచ్చింది కదా బ్రదర్, రేపు ఇండక్టర్ గురించి వస్తుంది. మరొకవేళ ఈరోజు ఇండక్టర్ గురించి అడిగితే రేపు కెపాసిటర్ గురించి వస్తాయి. సేమ్ ఎగ్జామ్లో మూడిటి గురించి కూడా అడగవచ్చు. కాబట్టి మూడిటి గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రెసిస్టర్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఇండక్టర్ అపోజ్ ద సడన్ చేంజెస్ ఇన్ కరెంట్, అంటే కరెంట్లో చేంజెస్ని అపోజ్ చేస్తుంది. అదేవిధంగా కెపాసిటర్ అపోజెస్ ద సడన్ చేంజెస్ ఇన్, అన్ని అపోజెసే, చేంజెస్ ఇన్ వోల్టేజ్. కానీ నిన్ను అడిగింది రెసిస్టరా, ఇండక్టరా, కెపాసిటరా చూసుకోవాలి. సో దేర్ ఫోర్ కెపాసిటర్ కాబట్టి డస్ నాట్ అలౌ ద సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. అండర్లైన్ ఇన్కరెక్ట్ అన్నాడు, ఇన్కరెక్ట్ అని చెప్పాడు. సో కొన్ని క్వశ్చన్స్లో కరెక్ట్ అని అంటారు, కొన్ని క్వశ్చన్స్లో ఇన్కరెక్ట్ అంటారు, కొన్ని క్వశ్చన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అంటారు, నాట్ ఫాల్స్ అంటారు, ఫాల్స్ అంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ అనేది చాలా అలర్ట్గా ఉండాలి. అలా అలర్ట్గా ఉంటే నీవు అక్యురేట్ ఆన్సర్ నువ్వు చేయగలుగుతావు. ఈవెన్ నీకు సబ్జెక్ట్ ఉన్నా కూడా ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు, టర్మినాలజీ వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. రిగార్డింగ్ హార్డ్ మ్యాగ్నెట్, బ్రదర్ హార్డ్ మ్యాగ్నెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హార్డ్ మ్యాగ్నెట్ గురించి మాట్లాడే ముందు నేను రెండు కర్వులు ఇస్తాను. రెండు కర్వులు అంటే మనకు హిస్టీరిసిస్, ఎక్స్ యాక్సిస్ ఏం చూపిస్తుంది బ్రదర్, మ్యాగ్నటైజింగ్ ఫోర్స్, వై యాక్సిస్ ఏం చూపిస్తుంది, ఫ్లక్స్ డెన్సిటీ. సో ఫస్ట్ నేను ఒక కర్వ్ తీసుకుంటాను, మ్యాగ్నటైజింగ్ అంటే హిస్టీరిసిస్ లూప్ తీసుకుంటున్నాను. ఈ హిస్టీరిసిస్ లూప్లో ఇగో ఇది కోయర్సివిటీ ఫోర్స్, ఇది కూడా కోయర్సివిటీ ఫోర్స్, ఇది రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం, ఇది రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం. ఈ వైడర్ హిస్టీరిసిస్ లూప్ ఉంది కదా, ఈ వైడర్ హిస్టీరిసిస్ లూప్ దేని గురించి చెప్తుంది అంటే హార్డ్ మ్యాగ్నెట్. ఈ నారో హిస్టీరిసిస్ లూప్ ఉంది కదా, ఇది అంటే సాఫ్ట్ మ్యాగ్నెట్స్ గురించి మాట్లాడుతుంది. చూడండి ఇదేమో హార్డ్ మ్యాగ్నెట్స్, ఇదేమో సాఫ్ట్ మ్యాగ్నెట్స్. సో దిస్ ఈజ్ హార్డ్ మ్యాగ్నెట్, ఇదేమో సాఫ్ట్ మ్యాగ్నెట్. కేర్ఫుల్గా గమనించండి, ఇక్కడ హార్డ్ మ్యాగ్నెట్స్కి కోయర్సివిటీ ఎక్కువగా ఉంది, సాఫ్ట్ మ్యాగ్నెట్స్కి కోయర్సివిటీ ఫోర్స్ తక్కువగా ఉంది. కోయర్సివిటీ ఫోర్స్ అంటే ఏంటిది అంటే, కోయర్సివిటీ ఫోర్స్ అంటే నువ్వు అంటే మ్యాగ్నటైజ్ చేయబడిన మెటీరియల్ని నువ్వు డీమ్యాగ్నటైజ్ చేయాలి. అలా నువ్వు డీమ్యాగ్నటైజ్ చేయాలి అని అంటే సాఫ్ట్ మ్యాగ్నెట్స్ని కంపేర్ చేసినప్పుడు హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఎక్కువ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ కావాలి డీమ్యాగ్నటైజ్ చేయడానికి, అంటే ఎక్కువ డీమ్యాగ్నటైజింగ్ ఫోర్స్ కావాలి. దేర్ ఫోర్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని మనమంతా ఈజీగా మ్యాగ్నటైజ్ చేయలేము, డీమ్యాగ్నటైజ్ చేయలేము. సో కానీ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని మనం చాలా ఈజీగా మ్యాగ్నటైజ్ చేయొచ్చు, డీమ్యాగ్నటైజ్ చేయొచ్చు. అదేవిధంగా రిటెంటివిటీ ప్రాపర్టీ, రిటెంటివిటీ యొక్క యూనిట్స్ టెస్లా ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్, ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. మరి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ అని ఉద్దేశం. హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటిది, సపోజ్ నువ్వు ఒక కాయిల్ తీసుకున్నావు అంటే వీటిని మనం టెంపరరీ మ్యాగ్నెట్స్ అని పిలుస్తాం, దీనికి నేను వైర్ ఈ విధంగా కాయిల్ ఫ్రేమ్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను కరెంటు సప్లై చేస్తానో ఆ కరెంటు సప్లై చేసినంత వరకు, కరెంటు సప్లై అయినంత వరకు అది మ్యాగ్నెట్ మాదిరిగా బిహేవ్ చేస్తుంది. వాటిని మనం సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లేదంటే టెంపరరీ మ్యాగ్నెట్స్ అని పిలుస్తాం. చలో లుక్ ఎట్ ద ఆప్షన్స్.
అడిగింది ఇన్కరెక్ట్. హార్డ్ మ్యాగ్నెట్స్ హ్యావ్ హై కోయర్సివిటీ అండ్ రిటెంటివిటీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ రెసిడ్యుయల్ ఆర్ రిటెంటివిటీ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, బట్ క్వశ్చన్ ప్రకారం రాంగ్. అడిగిన క్వశ్చన్ ప్రకారం రాంగ్. హార్డ్ మ్యాగ్నెట్స్ ఆర్ ఈజీలీ మ్యాగ్నెటైజ్డ్. నేను చెప్పాను ఈజీలీ మ్యాగ్నెటైజ్డ్ అని, చెప్పలేదా? ఆప్షన్ బి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్ చూడండి. హార్డ్ మ్యాగ్నెట్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ టు మేక్ ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్. హార్డ్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ మెటీరియల్స్ సచ్ యాజ్ కోబాల్ట్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్. ఆబ్వియస్లీ ఆల్ నికో అలైస్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలా రేర్గా అడుగుతారు రేర్ ఎర్త్ మెటల్స్, కానీ మనం చదవం. ఎప్పటికీ మనం కోబాల్ట్, నికెల్ వీటిని మనం చదువుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆల్సో మేడప్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. చలో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద వర్క్ లా, ద వర్క్ డన్ బై ద మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఈజ్ డాష్. బ్రదర్, ఇంతకుముందు మనం మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ చూపించాం. దిస్ ఈజ్ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్. మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వర్క్ ఏంది అని అంటున్నాడు. నేను ఒక మెటీరియల్, ఇది ఒక సబ్స్టాన్స్. ఈ సబ్స్టాన్స్ని తీసుకొచ్చి నేను ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాను. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటిది? అది ఒక మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. అలా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అది అప్లై చేసే మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ వల్ల మనం ఏదైతే సబ్స్టాన్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచామో అది ఎంత మ్యాగ్నటైజ్ అవుతుందో మనం చెప్పగలుగుతాం. సో అంటే ఎస్టాబ్లిష్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డా కాదా? ఓవర్కమ్ ద రెసిస్టెన్స్. ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్తో సంబంధం ఏముంది? మెయింటైన్ ద కరెంట్ ఇన్ ద కాయిల్. నో, డిక్రీజ్ ద రిలక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. సో సింపుల్గా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాగ్నటైజ్ చేస్తుంది. మ్యాగ్నటైజింగ్ ఫోర్స్. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్? సింపుల్గా దీన్ని ఎంఎంఎఫ్ అని పిలుస్తాం. మనం యూనిట్స్ గురించి నేర్చుకునే ముందు, సపోజ్ ఇదొక సోలెనాయిడ్, దీన్నే మనం కాయిల్ అని పిలుద్దాం. ప్రాక్టికల్ కాయిలే తీసుకుందాం. రెసిస్టర్ కూడా మనం సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ కాయిల్. చూడు బ్రదర్, ఇది ఒక టర్న్, ఇది ఒక టర్న్, ఇది ఒక టర్న్. ఇలా మనకు ఎన్ టర్న్స్ ఉన్నాయి. ఆ ఎన్ టర్న్స్ ద్వారా కరెంటు ఫ్లో అవుతుంది. అయ్యనే కరెంటు ఫ్లో అవుతుంది. ఇలా ఎన్ టర్న్స్ ద్వారా కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మరి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ కావడానికి గల కారణం ఎవరు? ఎంఎంఎఫ్. ఎస్, చూడండి నాకు ఎంఎంఎఫ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ టర్న్స్ ద్వారా కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు వచ్చింది ఎంఎంఎఫ్. అంటే ఎంఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. ఎంఎంఎఫ్ వల్ల నీకు ఫ్లక్స్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే చూడు బ్రదర్, ఇది కాజ్, ఇది కారకం, ఇది రెస్పాన్స్ ఆర్ ఎఫెక్ట్. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఎంఎంఎఫ్ బికాజ్ ఆఫ్ ఎంఎంఎఫ్ ఫ్లక్స్ అనేది ఒక కాయిల్లో ఎస్టాబ్లిష్ అయింది. ఎంఎంఎఫ్ అంటే ఎవరు? ప్రోడక్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ కరెంట్. సో మరి అలాంటప్పుడు ఎస్ఐ యూనిట్స్. సో నంబర్ ఆఫ్ టర్న్స్ యొక్క యూనిట్స్ టర్న్స్, కరెంట్ యొక్క యూనిట్స్ యాంపియర్, టర్న్స్ యొక్క యూనిట్స్ టర్న్స్. సో సింపుల్గా మనం ఏమని పిలుస్తాం? దేర్ఫోర్ ఎంఎంఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. సో యాంపియర్ టర్న్స్ అని పిలుస్తాం. దాట్స్ ఇట్, యాంపియర్ టర్న్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్, 80. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ కాయిల్ హ్యాస్ 100 టర్న్స్, ఒక కాయిల్ ఉందంటే దాంట్లో 100 టర్న్స్ ఉన్నాయండి, అండ్ క్యారీస్ కరెంట్ 3 amperes, దెన్ ద ఎంఎంఎఫ్ ఈజ్ డాష్. అయితే ఒక కాయిల్ ధర 100 టర్న్స్ ఉన్న కాయిల్ ధర 3 ampere కరెంట్ ఫ్లో అయితే దాని యొక్క ఎంఎంఎఫ్ ఏంది అన్నాడు. ఇంతకుముందే నేను డిస్కస్ చేశాను. సిమిలర్ క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. ఎన్ ఇంటూ ఐ. ఎన్ అంటే ఎంత బ్రదర్? 100. కరెంట్ ఎంత ఇచ్చాడయ్యా? 3. అంటే యూనిట్స్ ఏంటిది? 300 ampere టర్న్స్. ఒకటేమో యూనిట్ అడుగుతున్నాడు, ఇంకోటేమో న్యూమరికల్ అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, ఇక్కడ 3000 ఇచ్చాడు, ఇక్కడ 30 ఇచ్చాడు, ఇక్కడ 100 ఇచ్చాడు. 100 అంటే ఎలిమినేట్ చేయొచ్చు. నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ 30 ఆర్ 10 ఇట్లా ఇచ్చాడు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇన్ ఏ మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఎంఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డాష్. ఎంఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డాష్. ఇంతకు ముందే చెప్పాను. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్, ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ నంబర్ ఆఫ్ టర్న్స్. వావ్, మనం ఫస్ట్ క్వశ్చన్లో ఇదే డిస్కస్ చేసినాం, సెకండ్ క్వశ్చన్లో ఇదే డిస్కస్ చేసినాం, థర్డ్ క్వశ్చన్లో కూడా ఇదే డిస్కస్ చేయాల్సి వస్తుంది. రిలక్టెన్స్ కాదండి, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్.
ఫర్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదంట, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, ద రిలేటివ్ పర్మియబిలిటీ μr, దీన్ని మనం పర్మియబిలిటీ అని పిలుస్తాం. రిలేటివ్ పర్మియబిలిటీ విల్ డిసైడ్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. అంటే రిలేటివ్ పర్మియబిలిటీ ఎక్కువ ఉండాలన్నా సార్ తక్కువ ఉండాలన్నా సార్ అని నీ ఉద్దేశం. చూడు బ్రదర్, రిలేటివ్ పర్మియబిలిటీ ఇది ఒక రేషియో, దీనికి ఎలాంటి యూనిట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు దీని యొక్క యూనిట్స్ అంటే అబ్సల్యూట్ పర్మియబిలిటీ ఆఫ్ మెటీరియల్ యొక్క యూనిట్స్ హెన్రీ పర్ మీటర్, ఫ్రీ స్పేస్ మీడియం యొక్క యూనిట్స్ హెన్రీ పర్ మీటర్. మరి న్యూమరేటర్లో హెన్రీ పర్ మీటర్ ఉంది, డినామినేటర్లో హెన్రీ పర్ మీటర్ ఉంది. మరి హెన్రీ పర్ మీటర్ గయా, నీకు ఏమైనా యూనిట్స్ వస్తాయా? నో యూనిట్స్ అండ్ డైమెన్షన్ లెస్. మరి ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? రిలేటివ్ పర్మియబిలిటీ విల్ డిసైడ్ ద మ్యాగ్నెటిజం. ఇప్పుడు మ్యూ నాట్ అనేది గాలికున్న పర్మియబిలిటీ అని అంటున్నాం. అంటే మనం ఒక మెటీరియల్ని గాలిలో ఉంచినప్పుడు గాలి వ్యతిరేకిస్తుంది కదా. అంటే వ్యతిరేకించడం అంటే ఏంటిది? ఫ్లక్స్ని అపోజ్ చేయడం. అంటే దానికి కూడా కొంత రిలక్టెన్స్ ఉంది కదా. ఎంత తక్కువ రిలక్టెన్స్ ఉంటే అంత పర్మియబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ రిలక్టెన్స్ ఉంటే అంత తక్కువ పర్మియబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అంటే ఖచ్చితంగా నువ్వు గాలి వ్యతిరేకించే దానికంటే రిలేటివ్ పర్మియబిలిటీ ఎక్కువ ఉండాలి కదా. అంటే రిలేటివ్ పర్మియబిలిటీ ఎక్కువగా ఉండాలి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి. అంటే మ్యూ నాట్ ఈక్వల్ టు 1 ఉందనుకో. సపోజ్ నేను చెప్తున్నాను, ఇది గాలికి మనం ఉపయోగిస్తాం. అంటే గాలికి అని మనం చెప్పలేము, అంటే గాలికి ఉన్న మ్యాగ్నెటిజం ప్రాపర్టీస్ కంటే ఎక్కువగా ఉండాలి. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి మనకి ఇక్కడ మెన్షన్ చేసింది నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి దీని వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ 1. అంటే ఇక్కడ 0 ఇచ్చాడు, రాంగ్ అండి. మచ్ లెస్ దెన్ 1 కాదు, మచ్ గ్రేటర్ దెన్ 1 కాదు. మచ్ గ్రేటర్ దెన్ 1 అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఉంటుంది. వెరీ క్లోజ్ టు 1 అనేది మనకు అంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎయిర్, ప్లాస్టిక్, లేదంటే కాపర్ మెటీరియల్ అని కూడా చెప్పొచ్చు. క్లియర్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పర్మియబిలిటీ ఆఫ్ పర్మియబిలిటీ గురించి మాట్లాడాడు. ఆఫ్ ఎ మెటీరియల్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇది ఇంక్రీజ్ చేశాడంట. పర్మియబిలిటీ అంటే ఏంటి బ్రదర్? అంటే ఫ్లక్స్ని అంటే సపోర్ట్ చేసే మెటీరియల్. నేచర్, ద రిలక్టెన్స్ ఆఫ్ ద కాంపోజిట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఈజ్ డాష్. ఇక్కడ మనం మాట్లాడాల్సింది పర్మియబిలిటీకి రిలక్టెన్స్కి గల రిలేషన్. చూడండి, నేను ఒక విషయం చెప్తాను. దిస్ ఈజ్ పర్మియన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్. ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ పర్మియన్స్. మనల్ని ఏమడిగిండు? పర్మియబిలిటీ. అంటే స్పెసిఫిక్ పర్మియన్స్ ఈజ్ నథింగ్ బట్ పర్మియబిలిటీ ఈజ్ రెసిప్రోకల్ కాదండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిలక్టెన్స్. అంటే పర్మియబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిలక్టెన్స్ యొక్క నేచర్ ఏంటిది? అపోజ్ చేసే నేచర్. పర్మియన్స్ యొక్క నేచర్ ఏంటిది? అలో చేసే నేచర్. ఎవరిని? ఫ్లక్స్ని. సో దేర్ ఫోర్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఇది ఏం చేసిండు? ఇంక్రీజ్ చేసిండు. మరి ఇదేం కావాలి? డిక్రీజ్ అవ్వాలి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. పర్మియబిలిటీ ఇంక్రీజ్ చేశాడు, రిలక్టెన్స్ ఏం కావాలి? డిక్రీజ్ అవ్వాలి. రిలక్టెన్స్ తక్కువ ఉంటేనే ఇది పెరుగుతుంది, ఇది రిలక్టెన్స్ ఎక్కువ ఉంటే ఇది ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఆపోజిట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇంక్రీజ్డ్, డిక్రీజెస్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ సీక్వెన్స్ ఫర్ అప్లైయింగ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్? ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కెన్ బి అప్లైడ్ టు మోటార్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ కెన్ బి అప్లైడ్ టు జనరేటర్. కేర్ఫుల్. ఇది జనరేటర్, ఇదేమో మోటార్. సో ఫస్ట్ మనం ఇక్కడ జనరేటర్ మోటార్ అని ఇక్కడ మాట్లాడలేదు. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది 4 ఫింగర్, ఇది థంబ్, ఇది మిడిల్ ఫింగర్. సో ఇది దేనికి అప్లై చేస్తున్నాం? మోటార్కి. 4 ఫింగర్ ఏం చూపిస్తుంది? ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ని చూపిస్తుంది. మరి కరెంట్ ఇది దేన్ని చూపిస్తుంది? మిడిల్ ఫింగర్ అంటే కరెంట్ డైరెక్షన్ లేదంటే వోల్టేజ్ డైరెక్షన్. ఇదేం చూపిస్తుంది? ఫోర్స్ డైరెక్షన్. సార్ ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్కి
మోటార్కి ఏం సంబంధం ఉంచారని నీ ఉద్దేశం. యాక్చువల్గా మోటార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఎప్పుడైతే మోటార్కి మనం సప్లై ఇస్తామో, సప్లై ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటున్నాం. అది ఒక ఫోర్స్ని కానీ ఒక టార్క్ని డెవలప్ చేస్తుంది, దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ అంటున్నాం. సో ఈ 3 ఫింగర్స్ని కూడా మనం అలాగే అప్లై చేయాలి. 4 ఫింగర్స్ ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఉంచామో అదొక ఫోర్స్ని డెవలప్ చేస్తుంది. క్లియర్? ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇది మెకానికల్ ఎనర్జీ. సో చూడండి, థంబ్ ఫోర్స్ చూపిస్తుంది. ఓకే, బాగానే ఉంది. థంబ్ కరెంట్ ఎందుకు చూపిస్తుంది అండి? నో. థంబ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు చూపిస్తుంది? 4 ఫింగర్ చూపిస్తుంది. థంబ్ ఫోర్స్, ఎస్. మనకు మిగిలిన ఆప్షన్స్ 2. సో చెక్ ఆప్షన్ డి. 4 ఫింగర్ కరెంట్ డైరెక్షన్ చూపించదు. 4 ఫింగర్ ఫ్లక్స్ డైరెక్షన్ చూపిస్తుంది. ఏవైనా ఆప్షన్ డి ఆల్సో రాంగ్. 4 ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మిడిల్ ఫింగర్ కరెంట్. సో కరెంట్ ఆర్ వోల్టేజ్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి, మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి సో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన PYQs కూడా డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందనేది కూడా డీటెయిల్గా ఇస్తున్నాము. అనాలిసిస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో రిగార్డింగ్ ఆల్ కోర్సెస్ మనం డీటెయిల్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఇక్కడ మనకు ఆస్పిరెంట్స్కి మాతో డైరెక్ట్గా కమ్యూనికేషన్ కాకపోయినా కూడా మనం మీకేమున్న డౌట్స్ ఏదన్నా అంటే తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ ఛానల్ నుంచి మనం ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.